అన్నయ్య, నా పేరు అశోక్, ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామం. అన్న, నా ప్రశ్న ఏంటంటే, బీఓయూవై యూత్ అంటారు కానీ సంవత్సరానికి ఒక్కసారి మీటింగ్ జరిగిస్తే యూత్ అవుతారా? సంఘానికి అంటగట్టబడితే యూతా? ఈ ప్రశ్నకి జవాబు చెప్పన్నా. నాకు తెలిసిన చాలామంది మీటింగ్ జరిగిస్తారు కానీ తర్వాత వాళ్ళకి నచ్చినట్లు ఉంటారు. మీటింగ్స్ వచ్చాకే బీఓయూవై యూత్, ఆ తర్వాత యూత్ కారా? ఏనా చాలా ఇబ్బంది పడేటట్టు ఉన్నాడు పాపం యూత్ వల్ల. యూత్ అనగానే ఏంటి? బీఓయూవై యూత్ అని పెట్టుకున్నారంటే ఏమండి? యూత్ అన్నారంటే పని, బాధ్యత. ఎప్పుడు చేయాలి పని? చాలామంది మీటింగ్లు వచ్చినప్పుడు కనబడుతుంటారు, మీటింగ్లు వచ్చినప్పుడు బాధ్యతల్లో ఉంటారు. మీటింగ్లు లేవనుకోండి, ఇప్పుడు ఆయన ఆవేదన అదే. మీటింగ్లు లేనప్పుడు మరలా యూత్ అంతా ఏమైపోయారు? ఇంకా సంఘానికి ఏం యూత్ లేరా? ఏమండి, యూత్కి ఇంకేం పని లేదా? మన చర్చిలో ఉన్నారు ఏమండి, వాళ్ళు మీటింగులో పనిచేస్తారు, మోదల్స్లో పనిచేస్తారు, సంఘంలో స్పెషల్ కార్యక్రమాలు ఏం జరిగితే పనిచేస్తారు. రెగ్యులర్గా వాళ్ళు యవనస్తుల కూడికలో సమావేశంలో వాళ్ళు హాజరవుతూ ఉంటారు. అంటే ఎప్పుడూ దేవుని పనిలో పాల్గొనేవారుగా ఉండాలి. అప్పుడప్పుడు 75 సంవత్సరాలకి వచ్చిపోయే చుక్కలా ఉంటే ఎలా? ఏమండి, అంతరిక్ష అతిథులు కొన్ని ఉంటాయి, ఎప్పుడు కనబడవు. ఏమంటే అప్పుడప్పుడు కనబడుతుంటాయి కొన్ని చుక్కలు. అలా చాలామంది సంఘంలో చుక్కల్లా కనబడుతుంటారు. అబ్బా ఏంటండి ఈరోజు ఈయన వచ్చాడేంటి? ఏ లేదండి, నాన్నగారు పుట్టినరోజు కదా, నవంబర్ 20, అందుకు వచ్చాడు. ఏమంటే కొంతమంది చూడండి స్పెషల్ ప్రోగ్రాంలో అప్పుడు కనబడుతుంటారు. మరి కొంతమంది ఇంకేంటండి డిసెంబర్ 31 కదా, ఎప్పుడు చూడలేని ముఖాలన్నీ కూడా ఆ రోజు కొత్త కొత్తగా కనబడుతుంటాయి. ఏంటి, పాతవాళ్ళే వాళ్ళు సంఘంలో పాతవాళ్లే. కానీ మరి ఈ 365 రోజులు 52 వారాలు కనబడరు. ఎందుకు వాళ్ళు కనబడరు? మరి మేము సంఘస్థులంటే ఏమండి, ఎప్పుడూ పాల్గొనేవారుగా ఉండాలి, ఎప్పుడూ చేసేవారుగా ఉండాలి. దేవుడు ఎవరిని గుర్తిస్తాడు? ఎల్లప్పుడూ ఆయన పనిలో ఉన్న వాళ్ళని గుర్తిస్తారండి. కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు మానేసి, అందులో సంఘంతో ఉండటం అంటే అది చాలామందికి అర్థం కావట్లేదండి. ఏదో మేము పనిలో ఉన్నామా లేదండి, పని అప్పచెప్పడం మేము చేసాం కదండి, మా పని అయిపోయిందండి, పని అయిపోయిన తర్వాత మేము ఎందుకు రావాలండి, ఇంకెందుకు ఉండాలండి, మేము వినాల్సిన పని లేదండి. చాలామంది క్లాసులకు రారు. ఇక్కడే కాదండి, మీ దగ్గరే కాదు, బయట కోసం చెబుతున్నాను. లైవ్ వచ్చేటప్పుడు తరగతులు వినరు, ఆదివారం పూట ఆరాధనలో పాల్గొరు. ఏమండి, రెగ్యులర్గా చెప్పబడే శనివారం ఆదివారం వాక్యాలు ఉపదేశాలు వాళ్ళు వినరు. పని ఉంటే చెప్పండి మేము వస్తామంటే. పని చేసేవాడు ఎలా ఉండాలి? జ్ఞానవంతుడే కూడా ఉండాలి. పనిలో జ్ఞానం కావాలి కదా. నేర్చుకోపోని సరే, మీకు చదువు లేకపోవచ్చు, లేదంటే బైబిల్ డిగ్రీ లేకపోవచ్చు, వింటున్నారు కదా చాలామంది, వినండి, విని నేర్చుకోండి. తప్పేముంది విని నేర్చుకోవటంలో? మీరు వినాలి, విని పని చెయ్యాలి. రెండు చెప్పాడు దేవుడు. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా విన్న వాక్య ప్రకారంగా దేవుని పనులను చేసేవారుగా ఉండాలి. వినాలి, చెయ్యాలి, రెండు ఉండాలి. చాలామంది రెండిట్లో ఏదో ఒకటే ఎంచుకుంటారు. కొంతమంది ఎప్పుడు వింటారు, ఏ పని చేయరు. మరి కొంతమంది ఎప్పుడు వినరు, పనికి మాత్రం కనబడతారు. ఏం ప్రయోజనం చెప్పండి? వినకుండా పనికొచ్చిన ప్రయోజనం లేదు, పనికొచ్చి దేవుని వాక్యాన్ని వినకుండా పోయినా ప్రయోజనం లేదు. అంటే ఏం కావాలి అందరిలో? వినండి, ఏమండి, పని చెయ్యండి. సంఘాల్లో వీళ్ళు ఎలా ఉన్నారంటే, సభ పెడితే యూతోడుగా కనబడుతున్నారు, పైన పేరు ఉండాలి బీఓయూఓ యూత్ అని. ఏమండి, సంవత్సరానికి ఒక్కసారి జరిగిస్తే యూత్ అవుతారా అన్నాడంటే సంవత్సరానికి ఒకసారి కనబడుతున్నారు తోక చుక్కల్లాగేళ్ళు. మరి అలా ఉంటే ఎలా చెప్పండి? ఏమండి, ఇంటిలో భార్య అనగానే ఏదండి మీ భార్య ఏదండి అని ఇంట్లోకి వచ్చి అడిగారు అనుకోండి, వచ్చే సంవత్సరం వస్తుందండి అన్నారు అనుకోండి. ఎక్కడికి వెళ్ళిందండి అంటే, అత్తారింటికి వెళ్ళిందా, అదే మీ అత్తగారింటికి వెళ్ళిందంటే, లేదండి ఆవిడ 365 రోజుల్లో కేవలం పండగలో పలానా పండగప్పుడు మాత్రమే, లేదా క్రిస్మస్ పండగప్పుడు మాత్రం ఒక్కరోజు వస్తుందండి, మా ఇంట్లో ఉంటుంది, కాపురం చేస్తుంది, మళ్ళీ 26వ తేదీ వెళ్ళిపోద్ది, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుందంటే ఆవిడ భార్య. మీరెందుకంటే అలాంటి ఆవిడని పెళ్లి చేసుకున్నారు? అంటే ఒక భార్య అనగానే ఎప్పుడూ ఇంట్లో ఉండి రోజంతా పనిచేసేది, రోజంతా భర్తకి పిల్లలకి ఎన్నో చాకరీ చేసి పెట్టేది. అలాగే భర్త అంటే
వీళ్ళు బాధ్యతలు, కుటుంబం అనగానే ఎప్పుడూ కలిసి ఉండేది కుటుంబం. మరి దేవుని కుటుంబం అని మనం చెప్పుకుంటున్నప్పుడు మీరు దేవుని కుటుంబంలో ఎందుకు కలిసి ఉండట్లేదు? ఎప్పుడును ఎందుకు కనబడరు? మనలో చాలా మందిలో బయట కళాశాలల్లో కానీ సంఘాల్లో కానీ ఈ జబ్బు ఉంది. ఏంటా జబ్బు? కలవకపోవటం. ఎవరితో బాధ మీకు? ఎవరితో బాధ? ఏమండి, పలానా ఊర్లో అక్కడ చాలా పెద్ద సంఘమే ఉంది మనది, BOUI క్రైస్ట్ చర్చ్ ఉంది, కానీ అక్కడికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? నాయకుడితో సమస్య. ఏంటి నాయకుడితో సమస్య? ఆయన మా కోసం వాక్యం చెప్తుంటాడండి, ఎప్పుడు ఆయన మా మీద ప్రసంగం చెప్తుంటాడండి అని వీళ్ళు అనుకుంటారు. కనుక అనుకొని ఏమనిపిస్తుంది వీళ్ళకి? మేము అక్కడికి వెళ్ళలేమండి. ఎందుకు వెళ్ళకుండా పోవాలి? ఎందుకు వెళ్ళకుండా పోవాలి అంటే వింటే సరిపోద్దా? లైవ్ వచ్చింది కాబట్టి మేము ఇంటి దగ్గర ఉండి వింటామండి, మేము వెళ్ళమండి, మేము వెళ్ళి కలిసి అక్కడ ఉండలేమండి. ఇక్కడ మీకు కావలసింది వ్యక్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు వస్తుంది మనుషుల కోసం కాదు. పోనీ అలాగనే మిగతా దగ్గరికి వెళితే అక్కడ సత్యం లేదు. పోనీ ఎక్కడికైనా మీరు వెళ్ళండి, కానీ సత్యం చెబుతారా? మిమ్మల్ని పరలోకాన్ని నడిపించే పనులను చేయిస్తారా? పరలోకానికి తీసుకుని వెళ్ళే బాధ్యతలు మీకు అప్పచెప్తారా? పరలోకానికి వెళ్ళిపించే మాటలు మీకు చెబుతారా? అంటే అన్ని భిన్నమైన బాధలు, మాటలు, తప్పుడు విధానాలు, తప్పుడు భక్తిని నేర్పిస్తుంటారు. తప్పుడు భక్తి అంటే మీకు తెలుసు, చాలా బయట చూసే ఎన్నో తప్పుడు భక్తులు. తప్పుడు భక్తి అది అంటే ఏంటి? కన్నీటితో ప్రార్థన, మోకాళ్ళు వేయటం, ఇవన్నీ ఫిజికల్ డ్రిల్ అనేది చాలామంది దగ్గర ఉంటుంది. కానీ పని అనేసరికి పని చేసేవాడికి పరలోకం వస్తుంది, కానీ ఇక్కడ డ్రిల్ చేసేవాడికి పరలోకం రాదు. అది చాలామందికి తెలియదు. కనుక ఏది నిజమైన భక్తి, ఎలా ఉండాలి, ఏం చేస్తే పరలోకానికి మనం వెళతాం అనేది మీకు క్రైస్ట్ చర్చ్ నేర్పించింది. అవునా? బైబిల్ విశ్వవిద్యాలయంలో విద్య నేర్చుకున్న వాళ్ళు, మీకు సర్వసత్యాన్ని గ్రహించి నేర్చుకొని ప్రకటించేవాళ్ళు క్రైస్ట్ చర్చిలో మీకు ఉన్నారు కనుక సత్యాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతారు మీరు? ఒక వ్యక్తితో విభేదం వచ్చింది, లేదంటే కొంతమంది ఏంటంటే నాయకుడు మంచోడే, అందరూ మంచోడే, కానీ ఆ సంఘానికి వచ్చే మరొక వ్యక్తితో విభేదం. ఆయన వస్తే నేను రాలేనండి, ఆవిడ ఉంటే సంఘంలో నేను అక్కడ రాలేనండి, ఇలా మానేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. మీరు వస్తుంది మనుషుల కోసమా? మీరు వస్తుంది మీ ఆత్మల రక్షణ కోసమా? మీ ఆత్మల రక్షణ కోసం మీరు వస్తున్నారు అన్నదే నిజం. అలాంటప్పుడు మనుషులతో మీకేం పని? రండి, దేవుని మాటలు వినండి, చేతనైన పని చేయండి, అప్పగించిన బాధ్యత నిర్వహించండి, వెళ్ళిపోండి. ఇంకొకరితో మాట్లాడవలసిన పని మీకేంటి? ఏమండి, నిజానికి క్రైస్తవులు అంటే అన్నీ మర్చిపోయి క్షమించి పెద్ద మనసుతో అందరితోనూ మంచిగా ఉండటం అనేది నిజమైన క్రైస్తవ్యం. కానీ మరి అంత మనసు లేదు కదా. ఎక్కడ చూడండి ఈ సమస్యలు. ఒకే ఊర్లో ఉంటారు, కానీ అక్కడికి వెళ్ళరు, క్రైస్ట్ చర్చ్కి వెళ్ళరు, అక్కడ సహవాసంలో ఉండరు. ఏమండి, బైబిల్లో ఒక మాట అన్నాడు, దేవుని వాక్యం ఎప్పుడు నిష్ప్రయోజనం అయిపోద్ది అని చెప్పాడు. హెబ్రీ పత్రికలో ఒక మాట అన్నాడు, వినిన వారితో అంటాడు. చూడండి, మీరేం చేయాలి? 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడెను, కానీ వారు విన్నారు. వినిన వారితో, మీతో పాటు చాలామంది వింటున్నారు కదా, ఇక్కడ చాలామంది మీతో పాటు వింటున్నారు. మీ ప్రాంతాల్లో కూడా లైవ్లో చాలామంది మీ ఊర్లో ఉన్నవాళ్ళు వింటున్నారు. ఓకే, వినిన వారితో నమ్మకంతో విశ్వాసము గలవారై, ఈ మాట చూడండి, కలిసి విశ్వాసము గలవారై ఉండలేదంటలేదు, విశ్వాసము గలవారై. అక్కడ 3 అక్షరాల పదాన్ని యాడ్ చేశాడు. ఏంటి ఆ పదం? కలిసి. కలిసి కలిసి ఉండలేదు గనుక మీరు విన్న వాక్యం నిష్ప్రయోజనమైపోయింది అంటున్నాడు. చూడండి, అంటే వాక్యం పనికి రాకుండా పోవాలి అంటే మీరు విన్న వారితో కలిసి ఉండకపోతే మీరు ఎన్ని మాటలు వినండి, అది నిష్ప్రయోజనం. ఇంటి దగ్గర ఉండి వింటున్నాం కదండి, వింటున్నారు, మరి అదే అంటున్నాడు ఇక్కడ. విన్న వాక్యము లైవ్ ద్వారా విన్న వాక్యము వినండి. మేము వింటున్నామండి, వాక్యాన్ని వింటున్నాం కదండి, లైవ్ పెట్టుకుంటున్నాం కదండి, చెప్పకండి మాటలు. చాలామంది వ్యక్తుల మీద కోపాలతో దేవుని యొక్క సహవాసాన్ని మానేస్తున్నారు. అది తప్పు.
మీకు మీరే హాని చేసుకుంటున్నారు. వ్యక్తి మీద కోపం అయితే మీరెందుకరా గాయం చేసుకుంటున్నారు? చాలామంది పిచ్చోళ్ళు ఉంటారండి, కొంతమంది అలా నిజంగా పిచ్చోళ్ళే. ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, ముందు చేయి కోసుకుంటారు పరపరమని. వాళ్ళ మీద కోపంతో నీ చేయి కోసుకోండి, బుద్ధి ఉందా నీకు అసలు? ఏమండి, కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, ఇంట్లో ఆ భార్య మీద కోపం వచ్చింది అనుకో టీవీ బదులు కొట్టేస్తాడు. మరి టీవీ ఏం చేసిందిరా? నిన్ను టీవీ ఏం తిట్టిందా? నిన్నేమో వచ్చి కొట్టిందా చెంప మీద? లేదే. మరి టీవీని ఎందుకు బదులు కొట్టేశావు? ఆవేశం, కోపం. అంటే ఏం చేస్తున్నావో నీకు తెలియదు, అర్థం కావటం లేదు. అది ₹1000 పెట్టి కొన్నదయ్యా, నీ కష్టార్జితంతోనే కొన్నావు కదా, ఎందుకు పగలు కొట్టేసావు దాన్ని? కొంతమంది చేతులు ఏది కనబడితే తీసిరేస్తాడు. కొంతమంది చిరాకు వచ్చి ఫోన్ కొట్టేస్తారండి. ఫోన్ ₹1,00,000 అయ్యా ఫోను, లేదా 25,000 అయ్యా ఫోను. దాన్ని ఎందుకు నువ్వు ఇరిటేషన్తో కొట్టేస్తున్నావు? దేనికోసం పగలు కొట్టేస్తున్నావు నువ్వు? ఫ్రస్ట్రేషన్ అంటారు దాన్ని, అవునా? ఫ్రస్ట్రేషన్. ఎందుకంటే కొట్టారంటే ఫ్రస్ట్రేషన్తో కొట్టేశానండి, కంగారులో ఎరగొట్టేశానండి. తప్పు. ఎవరి కోపం ఎవరి మీదో చూపించకూడదు. ఒక సామెత ఉంది మన దగ్గర, ఏది? అత్త మీద కోపం దేని మీద చూపించిందట? దొత్త మీద చూపించిందట. అంటే అత్తగారు ఏదో తిట్టింది, మరి అత్తనేం అనలేదు కదా, పక్కన కుక్కనో దొక్కనో దేనో కొట్టేసింది మొత్తానికి. లేదా ఏమీ లేకపోతే అనువుగా పిల్లలు ఉంటారు కదండి, పడమనలు కొట్టేసి. వాళ్ళు ఏమీ తెలియదు, ఎందుకు అమ్మ కొడుతుందో తెలియదు. ఎందుకంటే వాళ్ళు అత్తగారు తిట్టారని పిల్లలు కొట్టేస్తాడు. వాళ్ళు ఏం చేశారు? ఏమండి, భర్త తిట్టాడని గిన్నెలు ఎత్తేయటం, భార్య తిట్టిందని చేతులు కోసేసుకోవటం, కాళ్ళు కోసేసుకోవడం, ఇంట్లో వస్తువులు పగలు కొట్టేయడం, అది కాదు సమాధానం. అంటే ఏది ప్రయోజనకరమైనదో ఆలోచించి చెయ్యాలి, లేదంటే మూర్ఖత్వం అనిపించుకుంటుంది. అది మూర్ఖత్వం. అటువంటి మూర్ఖత్వం ఉండకూడదు మనకి. ఎవరి మీద కోపం అయితే ఎవరి మీద చూపిస్తున్నావు నువ్వు? వాక్యం ఏం చేసింది? సత్యం సహవాసం కదా ఇది. అందరూ కలిసి ఉంటేనే కదండి బలం. ఒక కుటుంబంలో అందరూ కలిసి ఉంటేనే కదండి జ్ఞానం. ఒక ఆపద కలిగిన వెంటనే పరిగెత్తుకొని కుటుంబం, ఏమండి మరి వరదల్లో పాల్వంచులో పాపం కుటుంబాలు ఇంచుమించు ఒక 50 కుటుంబాల వరకు వాళ్ళు వరద నీరుకి గురైపోయారండి. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా నీటితో మునిగిపోయిందండి, వరద నీరు వచ్చేసింది. నాకు ఫోన్ చేశారు పిల్లలు, ఏమండి చాలా నాకు తెలియదండి నిజంగా, వాళ్ళు వరదల్లో చిక్కుకున్నారు, వాళ్ళు ఆ నిరాశ్రయులు అయిపోయి ఇళ్ళు వదిలేసి బయటకు వచ్చేసారు. ఎక్కడో టెంట్ కింద ప్రభుత్వం ఏదో పునరావాస కేంద్రాలు కల్పిస్తుంది కదండి, అక్కడ దగ్గర ఉన్నారో నాకు తెలియదండి. నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యో మనకు తెలియదరా, ఏం విషయం చెప్పరేంటి మీరు? వెంటనే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. చూడండి డాడీ, పలానా వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు. వెంటనే డైరెక్టర్ గారు స్పందించి, ఇదిగోండి ఆయన, ఇదిగో ముందు 20,000, తర్వాత 30,000, ₹50,000 సహాయాన్ని వెంటనే అక్కడ ఉన్న వాళ్ళకి పంపిస్తానని బాబురావు గారికి ఫోన్ చేశాను. అయ్యా మీరు వెంటనే వెళ్ళండి, మీరు వెళ్ళి పిల్లలకి ఏం కావాలో వాళ్ళకి బియ్యం, మంచి నూనె, పప్పులు మీరు అందించారండి. అంటే ఇది నేను ఎందుకు చెప్పానంటే, కుటుంబంలో ఒకరికి ఆపద కలిగిన వెంటనే స్పందించేవాళ్ళుగా ఉన్నారు. ఎప్పుడు మీరు కలిసి ఉంటేనే కదా. మీరు కలిసి ఉండకుండా మీతో మాకు సంబంధం లేదు, మా మార్గాన్ని మేము ఉంటాము, ఆయన మీ మీద కోపంతో మేము రాము. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారు మీరు? దేవుడేం పాపం చేశాడు? ఏమండి, ఇక్కడ చెప్పబడుతుంది దేవుని వాక్యం మాత్రమే. వాక్యాన్ని వినండి, వచ్చే మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు చూడకండి. మీకు నచ్చకపోతే ఎవరితో మాట్లాడకండి, కాముగా వెళ్ళండి, కాముగా వినండి, కాముగా వచ్చేయండి, అంతే. ఏమండి, కానీ ఎందుకు మానేస్తున్నారు? సహవాసాన్ని ఎందుకు మానేస్తున్నారు? మానేయొద్దు. సరే, ఒంట్లో బాలేక మానేశారంటే అర్థం ఉందండి, లేదంటే ఏదో వెళ్ళడానికి కొన్ని పరిస్థితుల్లో ఎప్పుడు వచ్చేవాళ్ళు కొన్నిసార్లు రాలేదంటే ఏదో కారణం ఉంది, ఓకే. ఎప్పుడు మానేలేదు కదా వాళ్ళు. కానీ నువ్వు ఎప్పుడో కనబడుతున్నావంటే అర్థం ఏంటి? ఈ సంఘంలో బాప్తీసం తీసుకున్నావు, అప్పుడప్పుడు పనుల్లో కనబడుతుంటావు, ఆ తర్వాత గుడికి రావు, వాక్యాన్ని వినవు, కలిసిన వాళ్ళతో సహవాసంలోనూ ఉండవు. సహవాసము చాలా ఇంపార్టెంట్ అండి. ఒక కుటుంబం నిలబడింది అంటే భార్య భర్త సహవాసంలో ఉండాలి. అప్పుడే కదండి ఆ పిల్లలు, ఆ కుటుంబం బాగుంటుంది. భర్త ఒక చోట, భార్య ఒక చోట గొడవలు ఆడుకొని పోయారనుకోండి, పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితాలు ఏంటి? ఏమైపోవాలి చెప్పండి? దానివల్ల కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది అంతే. అంటే ఎవరి పంతాలు, ఎవరి కోపాలు ఒకరి మీద ఒకరు చూపించుకుంటే మధ్యనున్న పిల్లలు, కుటుంబం ఏమైపోవాలి? భర్త కోపం భార్య మీద చూపించి, భార్య కోపం భర్త మీద చూపిస్తే వీళ్ళ భవిష్యత్తు ఏమవ్వాలి? వాళ్ళ భక్తి జీవితం ఏం కావాలి? కనుక ఇప్పుడు ఏం కావాలి? అన్నీ పక్కన పెట్టండి. కోపాలు పక్కన పెట్టండి, ఆవేశాలు పక్కన పెట్టండి.
అపార్థాలు పక్కన పెట్టండి, అనుమానాలు పక్కన పెట్టండి, సహవాసంలోనికి రండి. అందుకే దేవుడు ఒక మాట అన్నాడండి. ఎఫ్సి పత్రిక 4:1 అనుకుంటాను, చదవండి ఒకసారి. క్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన అనే పదం మరి అక్కడ ఉందో లేదో ఒకసారి చదవండి. అక్కడ లేకపోతే ఇంకెక్కడుందో చెప్పండి. ఎఫ్సి పత్రిక 4:1 ఉందా? క్రీస్తు సహవాసమునకు మీ పిలిచిన, లేదా 1 కొరింథీ పత్రిక 2 ఒకసారి చూస్తానండి ఈలోపు. కొరింథీ పత్రిక అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు చదవండి 1 కొరింథీ పత్రిక 1:9 చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుడు, తన కొడుకు, ఆ కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. సహవాసానికి పిలిచాడట. నాన్న రండి. దేనికోసం పిలిచాడు మిమ్మల్ని అందరినీ? మీరంతా ఎవరు పిలిస్తే వచ్చారు? ఏమన్నా మీకేం పెళ్లి కార్డులు పంపించాం ఏంటి మీరు రావడానికి? చెప్పండి. మీలో ఏమైనా పండగ సందర్భంగా మీకేమైనా ఆహ్వాన పత్రికలు ఏమైనా పంపించామా? మా గృహప్రవేశం ఉందనో, ఏమండి మా ఇంట్లో శుభకార్యం ఉందనో అలా పిలిస్తే వచ్చిన వాళ్ళు కారు మీరు. మీరంతా ఎలా వచ్చిన వాళ్ళు? అదే చెప్తున్నాడు 9 మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసం. మీరు కుమారుడైన కొడుకు సహవాసంలో ఉండడానికి పిలిచాడట తండ్రి. తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే ఇప్పుడు మీరు కొడుకుతో సహవాసం చేయడానికి సంఘానికి వస్తున్నారా, లేదా సంఘంలోని సభ్యులతో వాళ్ళ కోసం సహవాసం కోసం వస్తున్నారా? మీరు చెప్పండి. గుడికి వచ్చేవాళ్ళు, ఆయన ఆరాధనలో పాల్గొనేవాళ్ళు, ఆయన వాక్యాన్ని వినేవాళ్ళు మనుష్యుల కొరకు రావటం లేదు. గుర్తుపెట్టుకోండి. ఆయన కొడుకున్నాడు ఇక్కడ. కొడుకు అంటే ఎవరు? ఇప్పుడు మీరు వింటున్నారు ఈ శబ్దాలు, అదే వాక్యం అండి. కొడుకు అంటే. కుమారుడు అంటే ఎవరు? వాక్యము. ఆ వాక్యమే కదా. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు. అంటే ఈ మాటలు ఏదైతే వాక్యాన్ని మనం చదువుతున్నామో, వింటున్నామో, శనివారం ఆదివారం మనం వింటున్నామే మాటలు, అది కొడుకు మాటలు, కుమారుని మాటలు. ఆ మాటలు వినడానికి మీరు రావాలి. తన కుమారుని సహవాసము అంటే కలిసి వసించటం, కలిసి నివసించటం, జీవించటం. అది ఆ పదానికి అర్థం, సహవాసము. కలిసి దేవుని పనిలో మీరు ఉండటం కోసం, కొడుకు మాటలు విని దాని ప్రకారంగా ఉండటం కోసం దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీ అందరినీ పిలిచాడా? ఎలా పిలిచాడు? వాక్యము. 2 తెస్సలోనికే పత్రిక 2:14 చూడండి. ఎవరు పిలిచారు, ఎలా పిలిచారు అక్కడ ఉంటుంది. 2 తెస్సలోనికే పత్రిక ఏంటి కొంచెం కాంప్లెక్స్ సెంటెన్స్ లాగా ఉంటుందేమో, చూద్దాం. 2 తెస్సలోనికే పత్రిక 2:14 మీరిలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి. మీకంతా మహిమ కావాలి కదా, మీరంతా ఘనత కావాలి కదా, మీరంతా కష్టపడుతున్నారు కదా దేవుని కోసం. పనుల్లో కష్టపడుతున్నారు, త్యాగాలు చేసి కష్టపడుతున్నారు, ఏమంటే అలసిపోతున్నారు దేవుని పనుల్లో. కనుక మీరిలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. ఎలా పిలిచాడు? సువార్తతో పిలిచాడు. అంటే అందరినీ పిలిచాడా? సువార్త ప్రకటించబడే ప్రతి చోట ఆయన పిలుపు. రండి. అది మీరు వీధిలో చెప్పే సువార్త కావచ్చు, సభలో చెప్పే బహిరంగ వేదిక మీద సువార్త కావచ్చు, ఏ చోట అయినా, అది పల్లె, పట్టణమా, దేశమా, విదేశమా, ఏ భాష అయినా మీరు చెప్పే వాక్యము ఆహ్వానం, ఇన్విటేషన్, పిలుస్తుంది. పిలుపు, దేవుని పిలుపు అందరినీ పిలుస్తుంది. దేవుడికి ఏమైనా కొందరిని పిలుస్తాడా? ఏమండి ఈ మధ్యన పిలుపుల కోసం అబ్బబ్బబ్బబ్బా అల్లరి మొత్తం అంతా అల్లరే. ఏమనంటే పిలవడం కోసం అల్లరి. అయ్యో, ఒకరిని పిలిచి ఒకరిని పిలవకుండా పోవడానికి దేవుడు పక్షపాతి కాదయ్యా. అందరినీ పిలిచాడు. అందరికీ పిలుపు ఉంది, మర్చిపోకండి. అందరినీ రమ్మన్నాడు తండ్రి కదా. ఏమంటే మీరు వంట చేసినప్పుడు, ఇంట్లో అన్నీ వండినప్పుడు, మీకు 5 పిల్లలైతే ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, మీరు మాత్రం రండిరా అని పిలుస్తారా? అందరిని పిలుస్తారా? అందరినీ పిలుస్తారు కదండి. ఒకళ్ళు ముందోడును మొదటోడు 5ఓడు వచ్చినా ఒరే మిగతా 3 ఏర్రా అని అడగరా? తల్లి అడుగుతుంది, నాన్న అడుగుతాడు. నాన్న ఏర్రా, తమ్ముళ్ళు ఏర్రా,
అన్నీ లేరురా, రాలేదేరా, అక్క లేరురా, చెల్లి లేరు, పిల్లండి. నిష్పక్షపాతమైన మనస్సుతో తండ్రి అందరినీ పిలిచేవాడు, అందరికీ ఆహ్వానం ఇస్తాడు, ఇన్విటేషన్ అందరికీ. మరి ఈరోజు ఇన్విటేషన్ కొందరికీ అన్నట్టుగా. చాలామంది అంటారు నాకే పిలుపు వచ్చిందండి, నాకే పిలుపు వచ్చిందండి, నన్నే పిలిచాడు అంటాడు. తప్పు. నిన్నే పిలవలేదు, అందరినీ పిలిచాడు. నీ ఒక్కడినే పిలవలేదు. ఏమండి, నీ ఒక్కడినే పిలవలేదు, అందరినీ పిలిచాడు. నువ్వు వచ్చావు. పౌలుని పిలిచాడు, పేతుని పిలిచాడు. ఏమండి, వాళ్ళు వచ్చారు. ఇంకా చాలామందిని పిలిచాడు, వాళ్ళు రాలేదు. రాకపోతే వాళ్ళ తప్పది. ఏదో పౌలు వచ్చాడు కాబట్టి పౌలు ఒక్కడనే పిలిచాడనో, పేతురు వచ్చాడు కాబట్టి పేతురు ఒక్కడనే పిలిచాడనో మీరు అనుకుంటే ఎలా? ఇప్పుడు మీరు రండి నాతో పాటు మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను అని ఏదో ఆ జెబెదయి కుమారులతో చెప్పాడు, పేతురు యోహానులతో చెప్పాడు, జక్కయ్యతో చెప్పాడు. మరి మిగతా అపోస్తలు ఎక్కడ పిలిచినట్టు బైబిల్లో ఉందా? చెప్పండి. తోమాను పిలిచినట్టు ఎక్కడైనా ఉందా? తోమా నన్ను వెంబడించు అని అన్నాడా? బైబిల్లో ఉందా? లేదే. తోమా సందర్భం ఎక్కడ లేదే. అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయ్య అని మారు పేరుగా లెబ్బాయి, వీళ్ళందరినీ పిలిచినట్టు ఉందా యేసుప్రభువులు? రండి 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 అని. వాళ్ళు వచ్చారు, కొంతమంది విని వచ్చారు. ఏమండి, నికోదేము విని వచ్చాడు. చాలామంది వాక్యం వినే వచ్చారు. ఆయన ఏంటి, ఆయన మంచి మాటలు చెప్తారట, ఒకసారి వెళ్ళి విందామండి. చాలామంది వచ్చారు. మొదటి శతాబ్దంలో సంఘంలో పేతురు ప్రసంగం ద్వారా 3000 మంది మారిన వాళ్ళంతా వినే వచ్చారు. వాళ్ళు ఎవరిని పేరు పెట్టి బొట్టు పెట్టి పిలవలేదు. రారా రారా రాని నాయన, రండి నాయన అని. ఆయన వాక్యమే అందరికీ వెళ్ళిన పిలుపు. కాబట్టి ఆయన నిష్పక్షపాతంగా అందరినీ పిలుస్తున్నప్పుడు, ఆయన పిలుపు వల్లే మనం వచ్చినప్పుడు, మీరు ఇప్పుడు ఆయన పిలుపుకు లోబడి సహవాసానికి రావాలా వద్దా? చెప్పండి. అదే రూపకాలంకారంగా యేసుప్రభు చెప్పాడు, రే విందు సిద్ధం చేస్తాను నాయన, ఇన్విటేషన్లు పంపించాను చాలామందికి, వాళ్ళు ఎవరు రాలేదు, వెళ్ళి నాయన అంటే వెళ్ళేసరికి అందరూ కారణాలు చెప్పారు. ఒరే నాయన, ఇన్విటేషన్ అందరికీ ఉందరా, వెళ్ళండి, ఆ రోడ్డు మీద కనబడే వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి, గుడ్డి వాళ్ళని, కుంటి వాళ్ళని, అందరినీ, పేదల్ని. అప్పుడు సేవకులు వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చేసారు. ఓ భోజనశాల నిండిపోయింది, ఓ పండగ వాతావరణం. అంటే దేవుడు అందరినీ పిలవాలి అనే మనసుతో ఉన్నాడు. మరి ఇప్పుడు మీరంతా పిలిస్తేనే వచ్చారా? ఆయన పిలిస్తేనే వచ్చారు. మరి ఆయన పిలుపు కోసం మీరు వచ్చినప్పుడు ఆయన పిలుపు మీకు ముఖ్యమా, పక్కవాడు పిలుస్తున్న పిలుపు మీకు ముఖ్యమా? పక్కవాడు ఏదో అంటాడు మిమ్మల్ని, ఏమని అంటాడు? మీకేమైనా బుద్ధి ఉందా ఈ సంఘానికి రావడానికి? అసలు మీకు ఏమైనా జ్ఞానం ఉందా ఈ సంఘానికి వెళ్ళడానికి? ఏదో అంటాడు వాడు, మతిలేనుడు. ఆడదే కావచ్చు, మగోడే కావచ్చు, పనికిరాని మాటలేవో మాట్లాడతాడు. దేవుని సహవాసాన్ని వదిలేసుకుంటారా? చెప్పండి. దేవునితో సహవాసాన్ని వదిలేసుకుంటారా? ఒక భార్య నిజంగా భర్తను ప్రేమించి తనే జీవితం సర్వస్వం అనుకొని ఉంటే, పక్కలో ఎవడు పిలిచి ఎలాగెలాగన్నా, ఎవడరా పిలుస్తున్నాను చెప్పు తీయమంటావా అని అనాలి. అవునా కాదా? నిజంగా నమ్మకమైన భార్య అయితే ఏమంటది? ఎవడరా నువ్వు కనుకొడుతున్నావు, ఎవడు పిలుస్తున్నావు, ఎవడరా నువ్వు అనాలి. ఎవడన్నా పిలవగానే నవ్వుతుంది అనుకోండి, ఏమనుకోవాలి? ఆహా, ఏమండి, పిలిచిన వెంటనే వెళ్ళిపోతావా? నమ్మకమైన భర్తకు నువ్వు ఉన్నావు, లోబడి. ఎవరు పిలిచినా వెళ్ళావు, ఎవరు పిలిచినా వెళ్ళావు. ఎవరో ఏదో అన్నారనుకోండి, నీకు బుద్ధి ఉందా, ఆయనతో కాపురం చేస్తున్నావు, ఇలా అంటాడు అలా అంటాడు అంటే నువ్వు ఊరుకోమ్మా. ఆయన విడిచిపెట్టి వచ్చేయమంటావేంటి? ఆయన కింద పిల్లలకి అన్నాను నేను, వచ్చేసి ఏం చేయమంటావు? నన్ను నువ్వు ఎంతకాలం చూసుకుంటావు? నువ్వు ఎల్లకాలం నాతో ఉంటావు, చచ్చిపోతావు ఏదో ఒక రోజు. కానీ సమాజంలో భర్తను విడిచిపెట్టిన భార్య అని నేను మాటలు పడాలి. ఏమండి, లేదంటే భార్య వదిలి వెళ్ళిపోయిన భర్తను నేను మాటలు పడాలి. వచ్చాయి. ఇలా అనుకున్న వాళ్ళు జ్ఞానవంతులు. అది వ్యక్తుల దగ్గర, కుటుంబాల దగ్గర మీరు చూపిస్తున్నప్పుడు సంఘం దగ్గర ఎందుకు మీరు చూపించలేకపోతున్నారు? సంఘం అనే దేవుని సహవాసం దగ్గర మీరు ఎందుకు ఉంటున్నారు? ఎవరో వ్యక్తి మీద కోపం అయితే గుడెందుకు మానేస్తున్నారు? ఎవరో ఒక వ్యక్తి మీద ఇబ్బంది మీకు కలిగితే, ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరి వల్ల మీకు ఇబ్బంది కలిగి దేవుడు ఏం చేశాడు? ఎవరి మీద కోపం, ఎవరి మీద మీరు చూపిస్తున్నారు? దేవుడి దగ్గర రావడం మానేస్తే విన్న వాక్యం నిష్ప్రయోజనం అన్నాడు. మరి వాక్యం నిష్ప్రయోజనం అయితే దానివల్ల ప్రయోజనం ఏంటి? దానివల్ల కలిగిన పరిస్థితి ఏంటి? ఏమండి, వాక్యం నిష్ప్రయోజనం అయిందో, ఏమండి, వాక్యం పనికి రాకుండా పోయింది అనుకోండి, వాక్యం ప్రయోజనకరంగా ఎవరికైతే మారలేదో నెక్స్ట్ వాళ్ళు పోయేది వాక్యం ఉండే లోకం కాదు, వాక్యం దొరకని లోకం, అదే పాతాళం. అవునా? ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది,
మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము అన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21. మీకు తెలిసిన మాట ఇది కూడా. యాకోబు 1:21. సమస్త కల్మషం లోపల ఎన్నో ఉన్నాయి గుండెలో. సమస్త కల్మషం, వెర్రవీగిచున్న దుష్టత్వం, లోపల ఏమైనా బాధ ఉందా, ఎవరి మీద కోపం ఉందా, మాని అంటున్నాడు చూడు. మానే ముందు నీ సోదరుడితోనో సోదరీమణితోనో లేదా ఇంకెవరితోనో సంఘంతో, వాళ్ళతో నీకు సంబంధం లేదు. దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగలిగే ఒకే ఒక్క సాధనం అది బైబిల్. ఆ శక్తి కలిగిన వాక్యమును మంచి మనస్సుతో అంగీకరించు. మరి అంగీకరించాలంటే నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళాలా వద్దా, వినాలా వద్దా? ఏమండి, మీరు రావడం బట్టే కదా ఈ మాటలు మీరు వింటున్నారు. రాకపోతే మీకేమర్థం అవుద్ది? విందుకి వెళ్తేనే కదా మంచి భోజనం. నేను విందుకి వెళ్ళండి అంటే మిస్ అయిపోతావు. అక్కడ బూర్లు మిస్ అయిపోతావు, గారెలు మిస్ అయిపోతావు, బిర్యానీ మిస్ అయిపోతావు. ఏమంటే వీళ్ళు పెట్టే ఐటమ్స్ అన్నీ నువ్వు మిస్ అయిపోతావు. ఇంట్లో ఏముంది, చెద్దన్నం తినడమే, ఏమంటే లేదా పప్పుచారు అన్నం తినడం. పార్టీకి వెళ్తేనే కదా అక్కడ రుచులని నువ్వు అనుభవించేది. మరి సంఘానికి వస్తేనే కదా నువ్వు మంచి మంచి మాటలు వినేది, నీ ఆత్మ రక్షించబడేది. ఏమంటే ఇప్పుడు మనిషి శరీరానికి భోజనం పెట్టడానికి చూస్తున్నాడు, కానీ లోనున్న ఆత్మకు పోషణ అంటే ఆత్మ మంచి మాటలు, దేవుడి మాటలు వింటున్నప్పుడు ఆత్మలాగా ఎనర్జీ వస్తుంటుందండి ఆత్మకి. భలే భలే చాలా ఆనందంగా ఉందండి, చాలా ధైర్యంగా ఉందండి. వాక్యం వింటేనే మీకు ధైర్యం, వాక్యం వింటేనే మీకు బలం. మరి ఆత్మల కోసం బలమైన వాక్యాన్ని ఎవరు పెడుతున్నారండి? ఇప్పుడు ఎందుకు మీరు తినలేకపోతున్నారు? పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఆ గేట్ దగ్గర ఎంట్రీ ఫీజు ఒక 100 రూపాయలు పెట్టి వచ్చిన వాళ్ళందరి దగ్గర 100 రూపాయలు కరెక్ట్ చేయండి అంటున్నారా? ఉచితం ప్రవేశం, వాక్యం వినటం ఉచితం, అన్నీ ఉచితమే కదా. ఉచితంగా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? వినండి. ఫ్రీ భోజనం, ఎక్కడైనా ఫ్రీ భోజనం అన్నారనుకోండి, ఏమండి మన సెమినార్లో భోజనం ఉంటుంది, మనకి ఉచిత భోజనం కలదు అన్నారు అంతే. తర్వాత కొంతమందికి భోజనం లేకుండా పోయింది. ఎందుకంటే మరి అన్ఎక్స్పెక్టెడ్ కొంతమంది వస్తారు, ఎంతమంది వస్తారని లెక్క మనకు తెలియదు కదా. అలా ఉచిత భోజనం అన్నప్పుడు ఎలాగైతే మనకి తాకిడి ఎక్కువ ఉంటుందో, ఉచిత ఆహారం వాక్య భోజనం అన్నప్పుడు వస్తారా? ఏమండి, మీరు డబ్బులు ఇచ్చి పిలిచినా మేము రావండి. ఎందుకు వాక్యం కోసం ఇంట్రెస్ట్ లేదు మీకు? ఆత్మ బాగుపడేది ఆ మాటలు వింటేనన్నారా? ఆత్మ బాగుపడాలి అంటే ఆత్మ వాక్యము వినాలి, అదే దానికి పోషకం. ఈ శరీరం బాగుండాలంటే ఎన్నో వైటమిన్స్ ఉన్నాయి, ADE, K12 రకరకాలు ఉన్నాయి, అంకెలు పెట్టారు, B12, B6 ఏవో. మరి ఆత్మ బాగా శక్తిగా ఉండాలి అంటే, ఆత్మ బాగా ఎనర్జెటిక్గా మారాలంటే, బలంగా ఆత్మ తయారవ్వాలంటే మీరు ఎంత ఎక్కువ దేవుని మాటలు వింటే అంత బలంగా మీరు మారుతారు. మరి వింటున్నారా? వినడానికి వస్తారా? ఎందుకంటే మీరు వాక్యం దగ్గరికి రాలేకపోతున్నారండి. వినాలని మాకు ఉందండి, కానీ అక్కడికి వెళితే అక్కడ కొంతమంది ఉన్నారండి మాకు పడని వాళ్ళు. అయ్యో, వాళ్ళతో నీకేం పని అయ్యా, వాళ్ళతో నీకేం పని? నువ్వు కామ్గా వెళ్ళి వాక్యం విని వచ్చాయి. ఏమండి, హాస్పిటల్కి వెళ్ళారు, రోగులు ఉండరా మరి అక్కడ? నీ జబ్బు ఉంది, నీకు ఏదో జబ్బు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు. ఏమండి, మరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమండి చాలామంది అక్కడ జబ్బుళ్ళు ఉన్నారంటే, రోగిష్ఠులు. నేను అక్కడికి వెళ్ళాలంటే నువ్వు రోగిష్ఠుడు దానివైపోయి రోగిష్ఠుడు అయిపోయి చచ్చిపోతావు. ఇప్పుడు నీకు మిగతా రోగులతో నీకు సంబంధమా? నీ రోగం నీకు ముఖ్యమా? నీ రోగం నీకు ముఖ్యం కనుక అప్పుడు ఏం చేయాలి? మిగతా రోగులతో నీకేం పని? వాళ్ళు ఎలాగా క్యూలో ఉంటారు, డాక్టర్ గారిని కలుస్తారు, వాళ్ళైతే మందులు వాడుతారు, వాళ్ళతో నీకేం పని? నువ్వు వెళ్ళు, రోగులతో నీకు అనవసరం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు, సంప్రదించు, మందులు ప్రిస్క్రైబ్ చేస్తాడు, వాడు, నువ్వు ఆరోగ్యంగా ఉండు. మిగతా వాళ్ళతో నీకు సంబంధం లేదు. ఇదెంత వాస్తవమో సంఘాలకు వచ్చేటప్పుడు మనుషుల మీద కోపాలతోనో ద్వేషాలతోనో రావడం మానేకండి. మానేస్తే మీకు నష్టం, మీకు నష్టం. అయితే నేనంటున్న మాట కాదు ఇది, దేవుడే సహవాసం కోసం చెబుతున్నాడు. మీరు సహవాసంలో ఉండండి. క్రీస్తు సహవాసానికి ఎందుకు పిలిచాడు? రండి నాయన, రండి రండి నాయన, బాగా తినండర్రా, మీకు మంచి భోజనం పెడతాను కదా. ఇలాంటి నెంబర్ 1 7 స్టార్ ఫుడ్ అంటారు, ఏమంటే 5 స్టార్ కూడా దాటిపోయింది. ఇప్పుడు 7 నక్షత్రాలున్న హోటల్స్ ఉన్నాయండి ప్రపంచంలో. ఏమండి, బుర్జ్ ఖలీఫా ఉందనుకోండి, 7 స్టార్ హోటల్ అంటారు దాన్ని. ఏమండి, అక్కడ ఒక ప్లేట్ బిర్యానీ 3,500 రూపాయలు. ఏమండి, ఒక ప్లేట్ బిర్యానీ 3,500. అక్కడ 3,500తో మనం ఒక నెలంతా భోజనం చేయొచ్చు, మంచి భోజనం. మరి అక్కడ భోజనం అలాంటిది, నెంబర్ 1 ఫుడ్, ఖరీదైన భోజనం. ఏమండి,
అక్కడ వండించే విధానం వేరు. నేను ఇలాగ దుబాయ్లో ఫ్లైట్ దిగానో లేదండి, ఆ రోజు రాత్రే నా కుమారుడు పిలిచాడు, డాడీ మీరు బుర్జ్ ఖలీఫాలో మీరు హోటల్కి రావాలి. ఎందుకు నాయన అక్కడికి? నేను ఇందులో చెఫ్గా పనిచేస్తున్నాను డాడీ, మీకు వండి పెడతాను నేను. ఓకే అంతేనండి. వెళ్ళగానే అన్నీ ఆర్డర్ పెట్టాడండి టేబుల్లో. ఎంతకని తింటాం? ఇంక నేను నా కొడుకు అభి అయితే ఇంక తినలేవరా అంటే, లేదండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వస్తుంది, నెక్స్ట్ ఇంకొక ఐటమ్ వస్తుంది, నెక్స్ట్ ఊరి ఎంతరా బిల్లు అంటే, మీరు బిల్లు కోసం కంగారు పడకండి, నేను ఇందులో చెప్పను కదా, నాకు ఇందులో డిస్కౌంట్ ఉంది, నీకు ఏం డబ్బుల కోసం మీరు కంగారు పడకండి, మంచి భోజనం మీరు చెయ్యండి అంటే. మరి అక్కడ భోజనం ఎలా ఉందంటే నాణ్యత, భోజనం తాలూకా క్వాలిటీ ఎలాగుందంటే నెంబర్ 1. వాళ్ళు వండేవాళ్ళు కావచ్చు, వడ్డించేవాళ్ళు కావచ్చు, నెంబర్ 1 క్వాలిటీ ఫుడ్. రుచి కూడా అంత బాగుందండి. ఎప్పుడు వండేవాళ్ళు కూడా అక్కడ మనం ఉండే కాయగూరలు ఏం అంగారగ్రహం నుంచి ఏం తీసుకురారు ఏమీని. భూమి మీద పండే వంటకాలతోనే కాయగూరలు ఆకుకూరలతోనే వండుతారు అక్కడ కూడా. కానీ ఎందుకు అంత మధురంగా ఉంది? అక్కడ వండే విధానం. కనుక 7 స్టార్ ఫుడ్ అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్లో, క్రైస్ట్ చర్చ్లో మీకు 7 స్టార్ ఫుడ్ కంటే గొప్ప క్వాలిటీ ఫుడ్ ఇక్కడే దొరుకుతుంది మీకు. ప్రపంచంలో ఏ హోటల్లోనే మీకు అంత మంచి భోజనం దొరకదు. ఆరోగ్యకరమైన భోజనం, కరెక్ట్గా ఉండటం, మీకు సమపాళ్ళలో పెట్టడం, మీకు చక్కగా సర్వ్ చేయడం అంటే వాళ్ళు కూడా ఎంత చక్కగా సర్వ్ చేస్తారో తెలుసా అండి. ఎలా పడితే అలాగా ఏది హోటల్లో వాళ్ళు పిలవగానే వచ్చి అలా ప్లేట్తో నీళ్ళు ఇలాగ ఇచ్చేసి ఇలా టిఫిన్ ప్లేట్ ఇలాగ ఇచ్చేసినట్టుగా చేయరండి. వండే చెఫ్ కూడా వచ్చి ఎలా ఉందండి భోజనం అని అడుగుతాడు. మనకు వండించిన ప్రతిదాన్ని ఆ టేబుల్ నిండా ఉన్న ఐటమ్స్ అన్నిటి కోసం మనం చెప్పాలి, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది మార్చండి, ఇది ఇలా ఉండాలి. వాళ్ళన్నీ నోట్ చేసుకుంటాం, మీరు చెప్పండి మేము మార్చుకుంటాం, మీకు ఏ స్టైల్లో కావాలి. అంత చెప్పనవసరం లేదులేండి, అంత చక్కగా వాళ్ళు వండి పెట్టేవాళ్ళు. అంటే వాళ్ళు అలా వండి పెట్టడంలో దానికి సంబంధించిన పెద్ద కోర్స్ తీసుకున్నారు వాళ్ళు. మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని స్వచ్ఛంగా ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లోని సర్వసత్యాలను మీకు విడమర్చి చెప్పటంలో ప్రపంచంలో చుక్కలన్నీ పనిచేయవు. అంత చక్కగా వడ్డిస్తున్నారు ఇక్కడ. ఏ కారణం చేత మీరు మానేస్తున్నారు? చాలా కళాశాలలు ఇవే కంప్లైంట్లు. అన్న ఉన్న ఊర్లో ఉంటున్నారన్య, కానీ సహవాసానికి రావట్లేదు, సంఘానికి రావటం లేదు, కూర్చోవట్లేదు. ఏమనంటే ఎవరితోనో సమస్య చెప్తున్నారు. వద్దు, మీరు ఎవరితోనో సమస్య కోసం మీరు మంచి ఆహారాన్ని మిస్ కాకండి. ఎందుకంటే ఎక్కడ సహవాసానికి వెళ్ళిన లైవ్ ఉంటుంది. సాటర్డే లైవ్ పెడతారు, సండే ఉదయం లైవ్ పెడతారు, సండే ఈవినింగ్ లైవ్ పెడతారు. పోనీ అక్కడున్న భోజనం మీకు నచ్చకపోయినా అక్కడున్న భోజనం మేమే కదా పెడుతున్నాం. ఏమంటే ఇక్కడి నుంచి మేము మాట్లాడుతున్నాం, మరి ఎంతమందికి లైవ్లో వడ్డిస్తున్నాం? ఎన్ని ప్రాంతాలు, ఎన్ని జిల్లాలు, ఎన్ని రాష్ట్రాల నుంచి వింటున్నారు ఇప్పుడు పిల్లలు. చివరికి విదేశాల నుంచి కూడా వింటున్నారే పిల్లలు చాలామంది. మరి వాళ్ళందరికీ ఇంత చక్కటి భోజనాన్ని వడ్డిస్తున్నాం కదా. పోనీ అక్కడున్న భోజనం నచ్చకపోతే మేము వడ్డిస్తున్నాం కదా, చెఫ్గా మేము ఉన్నాం కదా, వండి వడ్డిస్తున్నాం కదా. ఈ మాటలు విని మార్పు చెందండి. వ్యక్తుల మీద కోపాలు ఎందుకు? కనుక దయచేసి దేవుని సహవాసానికి దూరం కాకండి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి కనబడే యూత్ వాళ్ళని పేరింట, అప్పుడప్పుడు దేవుని పనిలో కనబడేవాళ్ళుగా కాకుండా ఎల్లప్పుడూ సహవాసంలో ఉండేవాడే రియల్ క్రిస్టియన్. ఒకసారి మెడలు వంచి తాళి కట్టించుకున్నావంటే ఆ భర్త బ్రతుకున్నంత వరకు నువ్వు ఆయనకి సొంతం. నువ్వు ఆయనకు లోబడి ఉండటం అనేది ధర్మం. మరి ఒక వాక్యానికి కట్టుబడి ఉన్న తర్వాత మీరు వాక్యాన్ని విడిచి ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు? ఎవరో చెప్పిన తప్పుడు మాటలు వినా, ఎవరో ఏదో చెబుతుంటారు, కిట్టని వాళ్ళు చెబుతుంటారు, కిట్టని మాటలు చెబుతుంటారు. అవన్నీ విని దేవునికి ఎందుకు మీరు దూరం కావాలి? దూరం కాకండి. సంవత్సరానికి ఒకసారి దేవుని పని చేయడానికి వచ్చినప్పుడు అందరూ కలుసుకుని ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు ఉండకండి. పాపం తమ్ముడు ఆవేదనతో అడుగుతున్నాడు, అశోక్ వయసు ఎంతో రాయలేదు కానీ ఏమండి, వద్దు అలా ఉండకండి. దేవుని పనిలో నమ్మకంగా ఉండండి. ఏనానా? గాడ్ బ్లెస్ యూ.